రైతన్నలకి బిగ్ గిఫ్ట్ గా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం చివరి ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే పథకానికి సంబంధించి సర్వేలు, లింకింగ్స్, అధికారుల సమీక్షలు పూర్తయ్యాయి. రైతుల సంక్షేమానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం 5,000ను ప్రతి అర్హ రైతు ఖాతాలోకి నేరుగా జమ చేయబోతోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 2,000 రావడం వల్ల మొత్తం 7,000 నగదు బదిలీ రైతన్న అకౌంట్లోకి డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ కాబోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకి నేరుగా లబ్ధి చేకూరబోతోంది. ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం 2,342.92 కోట్ల నిధులని మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం తన వాటా 831.51 కోట్లు అందిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాది 20,000 మద్దతు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 అందించబోతోంది. దీనిని 3 విడతలుగా చెల్లించబోతున్నారు. 2 విడతల్లో 5,000 చొప్పున, చివరిది 4,000గా నిర్ణయించారు. ప్రస్తుతం మొదటి విడతగా అందించబోతున్న 7,000లో రాష్ట్ర వాటా 5,000, కేంద్ర వాటా 2,000. ఈ మొత్తం రైతు ఖాతాలోకి జమ అయ్యే ప్రక్రియ ఆగస్టు 2వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఈ కేవైసీ, ఎన్పీసీఏ మ్యాపింగ్ పూర్తి చేసిన రైతుల ఖాతాలోకి నగదు నేరుగా వెళ్లనుంది. ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు వెంటనే రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాలు సందర్శించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ వర్గాలు టోల్ ఫ్రీ నెంబర్ 155251 కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ నెంబర్ ద్వారా రైతులు తమ ఉన్న సమస్యలు, లింకింగ్ స్టేటస్ వంటి అంశాలపై సమాచారం పొందొచ్చు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ రంగానికి అనేక పరాజయాలు ఎదురవగా ఈ పథకం ఒక స్థిరమైన మద్దతుగా నిలవబోతోంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే రైతులకి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. వేసవి విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ ఖర్చులు మొదలైన వాటిని భరించడంలో ఈ నగదు సహకారం చేకూరబోతోంది. ఈ పథకం అమలులో మన మిత్రాడి మెసేజింగ్ వ్యవస్థ కూడా ఉపయోగించబోతున్నారు. రైతులకు ముందుగా సమాచారాన్ని పంపించేందుకు ఈ ప్లాట్ఫామ్ వినియోగించబడుతోంది. నగదు జమకి ముందే లబ్ధిదారులందరికీ సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలాల్లో, పంచాయతీ స్థాయిలో, గ్రామ సచివాలయాల్లో పథక ప్రారంభ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు 59,750 ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో 58,464 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని సమాచారం. ఇది వ్యవస్థ పట్ల రైతులకి ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం మిగిలిన సమస్యలపైన త్వరితగతిన పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కేవలం డబ్బుల పథకం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వానికి వ్యవసాయ కుటుంబంపై ఉన్న కట్టుబాటు, బాధ్యతను చూపే ఉదాహరణ. ఈ పథకం ద్వారా రైతన్నులు పంట సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు పొందుతూ వ్యవసాయాన్ని ధైర్యంగా కొనసాగించవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 వాగ్దానాల్లో ఇది ముఖ్యమైన భాగం కావడం గమనార్హం. ఇలాంటి పథకాల అమలుతో రైతులు ముందుకు సాగాలన్న ప్రభుత్వ ఆలోచనకి ఆచరణ రూపమే అన్నదాత సుఖీభవ. మరి మీరు కూడా రైతుల్లో ఒకరైతే ఇప్పటికైనా మీ ఈ కేవైసీ, ఎన్పీసీఏ మ్యాపింగ్ పూర్తి చేసుకుని ప్రభుత్వం అందించే సహాయాన్ని తప్పకుండా పొందొచ్చు.